సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామివారి నిజరూప దర్శన మహోత్సవం చందనోత్సవం ఏప్రిల్ 20వ తేదీన అంగరంగ వైభవంగా జరగనుంది. చందనోత్సవం అనంతరం స్వామివారికి చందనం సమర్పిస్తారు. స్వామివారికి సమర్పించవలసిన చందనం గాను ఈ నెల 13న చందనం అరగదీత పనులు ప్రారంభిస్తున్నట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకట్రావు ప్రకటనలో తెలిపారు. స్వామివారికి సమర్పించే పవిత్ర చందనంకు కావలసిన చందనం దొంగలు శాస్త్రోక్తంగా సేకరణ ప్రక్రియ ప్రారంభించారు. ఈ నెల 13న సోమవారం చైత్ర బహుళ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఉదయం 6:30 చందనం సాన కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఏడాది పొడవునా చందనపు పూతలో దర్శనమిచ్చే స్వామివారు కేవలం అక్షయ తృతీయ రోజున మాత్రమే నిజరూప దర్శనంలో భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు. స్వామివారి నిజరూప దర్శనం అనంతరం తొలి విడత చందన సమర్పణ కోసం కావలసిన 30 మడుగుల చందనం సమర్పణకు ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. నిజరూప దర్శనాన్ని అత్యంత త్వరలో భక్తజనపాడి అందరికీ అందించడానికి సంసిద్ధుడవుతున్నాడు. ఈ నెల జరిగేటువంటి 20వ తారీఖు అక్షయ తృతీయ నాడు జరిగేటువంటి నిజరూప దర్శనం అనంతరం తొలి విడత చందన సమర్పించడానికి గాను ముందుగా సంసిద్ధం చేసుకున్నటువంటి ఆ చందనాన్ని అంతటిని సంసిద్ధం చేయడం కోసమని ప్రయత్నం జరుగుతోంది. ఇవాటి రోజున శ్రీవారి భాండాగారంలో ఉండేటువంటి ఆ శ్రీ చందనాన్ని బయటకు తీసి తూకం వేసి సుమారుగా 32 కేజీల చందనాన్ని అంటే చందనపు చెక్క తీసి దానిని శ్రీకార్యపరులు ఆ చందనాన్ని సేకరించడానికి తగిన రీతిలో సిద్ధం చేస్తున్నారు. ఆ కార్యక్రమం జరుగుతోంది. ఇదిగో చూడండి, ఇలాగా ఆ పెద్దవైనటువంటి ఆ చందన ఖండాలని అనువుగా చిన్న దారు ఖండాలుగా తయారు చేసుకుని వారు చందనాన్ని సేకరించడానికి సంసిద్ధం చేయడం జరిగింది. రేపు చైత్ర బహుళ ఏకాదశి 13వ తారీఖు సోమవారం నాడు ఉదయం 6:30 గంటలకు చందనం సాన ముహూర్తం అని ఆ కార్యక్రమాన్ని జరిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ రోజు స్వామివారి యొక్క సన్నిధానంలో ఈ చందన దారు ఖండాన్ని ఉంచి దీనికి స్వామివారి సన్నిధానంలో పూజాధికారులు నిర్వహించి అయిన తర్వాత బేడా ప్రదక్షిణ పూర్వకంగా చందనం సాన దగ్గరికి వచ్చి అక్కడ విషక్సేనారాధనం పుణ్యావచనం అయిన తర్వాత చందనం సాన ముహూర్తం ప్రధాన అర్చకుల వారు తర్వాత స్థానాచార్యుల వారు కార్యనిర్వహణాధికారి వారు ముహూర్తం చేస్తారు. ఆ ముహూర్తం చేసిన తర్వాత శ్రీకార్యపరులు వారికి ఆ ముఖ వస్త్రాలని ధరించి చందనం సేకరణాన్ని ఆరంభిస్తారు. పొడవున స్వామి తిరుమేన అలంకరించబడేటువంటి శ్రీచందనాన్ని మన చేతుల మీదుగా మన కైంకర్యంగా చేయడం అనేటువంటిది భాగ్య విశేషం. అందుచేత ఇది చాలా పవిత్రమైనటువంటి కార్యం. జన్మకి ఎవరెవరికో వస్తుంది ఇలాంటి భాగ్యం. అట్లాంటి భాగ్యానికి నొచ్చుకున్నటువంటి వాళ్ళు మా శ్రీకార్యపరులు